హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. అఖండ తాండవం అఖండ తాండవంకి భారీ ఎదురు దెబ్బ. అసలు నాలుగో రోజు కలెక్షన్స్ ఏంటి అనే విషయం పైన మనం మాట్లాడుకోవడానికి మన ముందున్నారు భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే. అసలు బాలయ్య కలెక్షన్స్లో భారీ పతనం అంటున్నారు సార్. అసలు నాలుగో రోజు కలెక్షన్స్ ఏంటి? అఖండ తాండవానికి భారీ ఎదురు దెబ్బ తాకిందని చెప్పేసి అయితే చాలా మంది అనుకుంటున్నారు. దీనిపైన ఏమంటారు సార్? అంటే ఈ సినిమా ప్రత్యేకంగా బజ్ క్రియేట్ చేయలేదు, కానీ దాన్ని విపరీతంగా పుష్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే విపరీతంగా ప్రమోషన్స్ చేస్తున్నారు, ఇంటర్వ్యూలు చేస్తున్నారు, శైవ భక్తుల్ని వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు. అలాగే హిందుత్వ ప్రచారకుల్ని, సంఘ్ పరివార్ని వీళ్ళందరినీ కదిలించి నానా కష్టాలు పడుతున్నారు సినిమాని పుష్ చేయడానికి. ఓకే, ఆ కష్టం కనిపిస్తోంది. మీరు యూట్యూబ్ చదవగానే ఎవరో ఒకళ్ళు ఈ సినిమా గురించి మాట్లాడటం అనేది కనిపిస్తోంది. కానీ ఈ ప్రమోషన్ తాలూకా ప్రభావం థియేటర్ల దగ్గర కనిపించట్లేదు. అవును, థియేటర్ల దగ్గర వసూళ్లు దాదాపు 60% డ్రాప్ అయినాయి అనేది రిపోర్టు. 60% డ్రాప్ అంటే ఒక పెద్ద హీరో సినిమాకి బయ్యర్స్కి ఒక రకంగా గడ్డు కాలం అనే చెప్పాలి. అంటే వాళ్ళు మినిమం బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి కూడా కనిపించటం లేదు అనేది స్పష్టం. తెలుగు మార్కెట్లోనే పరిస్థితి, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కండిషన్ ఇలాగే ఉంది. ఓకే, సినిమా గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నారు కానీ ఉత్సాహంగా థియేటర్ల వైపు మూవ్ కావడం లేదు. రెండోది, ఇక్కడ చాలా క్లియర్గా ఈ సినిమాకు సంబంధించినటువంటి ప్రింట్ బయటకు వచ్చింది. ఏది, మనం ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశాం, ఇంకా ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశాం, ఇంకా పైరసీలు లేవు. సినిమా చూడాలంటే థియేటర్కే రావాలి, లేదంటే ఓటీటీలకు పోవాలి, నో ఆల్టర్నేటివ్ అని చాలామంది హడావిడిగా చాలా గంభీరమైన ప్రకటనలు ఇచ్చేశారు. కానీ ఈ సినిమా కంటెంట్ బయటకు వచ్చింది అనేది వాస్తవం. సో జనం చూస్తున్నారు, కన్జ్యూమ్ చేస్తున్నారు అక్కడ. అంటే ఇది థియేటర్కి వెళ్ళే చూడాల్సినంత సినిమా ఏం కాదు, ప్రవచనాలు ఉన్నాయి, అది చూద్దాం అనే మూడ్లోకి వచ్చారు. పబ్లిక్ ఎలా ఉన్నారంటే ఇక ఇది థియేటర్కి వెళ్ళక తప్పని పరిస్థితి అంటే ఏదో ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎందుకంటే మల్టీప్లెక్స్లు ఎక్కువైపోయినాయి, సింగిల్ స్క్రీన్స్ తగ్గినాయి. సింగిల్ స్క్రీన్ వైపు ఏదో ప్రయత్నం చేసి పెడుతున్నారు, కానీ మల్టీప్లెక్స్ల దాకా వెళ్ళటానికి కొంచెం జంకుతున్నారు. మల్టీప్లెక్స్లకి జనరల్గా వచ్చే ఆడియన్స్ ఏమో ఈ సినిమా మీద వాళ్ళ మూడ్ లేదు, వాళ్ళు వేరే సినిమాల వైపు వెళ్ళిపోతున్నారు. దురంధర్ కూడా ప్రభావవంతంగానే నడుస్తోంది ఇంకా. అందుకని బాలకృష్ణ గారి సినిమాకి సంబంధించి అది ఒక రకంగా ప్రవచన కార్యక్రమంగా నడిచింది సినిమా. సనాతన హిందూ ధర్మ ప్రతిష్టాపన లక్ష్యంగా ప్రకటించుకున్న హీరో ఎప్పుడైతే ఆ లక్ష్య ప్రకటనని పదే పదే చేస్తూ ఉంటాడు, కానీ కంటెంట్ పరంగా చూస్తే రొటీన్ సినిమానే అది. ఓకే, ఆ రొటీన్ కంటెంట్ జనాలకి పైగా ఎక్కడ కూడా దీనిలో స్క్రీన్ ప్లేకి సంబంధించి మెరుపులు అలాంటివి ఏం లేవు, మ్యాజిక్స్ ఏం లేవు, సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా ఏం లేవు. అన్ని సన్నివేశాలు మనం ఊహించిన పద్ధతిలోనే నడుస్తాయి. పక్క దేశాలు, పక్క మతాలు హిందూ మతం మీద ఎలా జులుం చేయాలని చూస్తున్నాయి అనేది ఆల్రెడీ ఇంతకంటే ఎఫెక్టివ్గా చాలా సినిమాలు వచ్చి ఉన్నాయి. కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు చూసేస్తున్నారు జనాలు. ఇప్పుడు ఇలాంటి కంటెంట్ని కన్జ్యూమ్ చేయడానికి, పైగా ఈ ధార్మిక బోధనల్ని భుజాన వేసుకోవడానికి జనాలు సిద్ధంగా లేరు అనేది అర్థమైంది. కానీ బయటికి పాజిటివ్గా మాట్లాడుతున్నారు, కానీ థియేటర్ వైపు మూవ్ కావట్లేదు జనాలు. అదే సార్, నేను విన్నది ఏంటిది అంటే ఆడియన్స్ దగ్గర, ఫ్యాన్స్ దగ్గర కూడా కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాగాలేదంటున్నారు సినిమాని. అండ్ ఇంకోటి ఏంటిదంటే సినిమాలో విలన్స్ కూడా కరెక్ట్ విలన్స్ పడలేదు బాలయ్య బాబుకి. క్యారెక్టర్స్ ఉండాలి అక్కడ, క్యారెక్టర్స్ ఉండాలి. క్యారెక్టర్స్ అంటే బాలకృష్ణతో కాన్ఫ్లిక్ట్ ఉండదు వాళ్ళకి, వాళ్ళ కాన్ఫ్లిక్ట్ ధర్మంతోనూ స్టేట్తోనూ ఉంటుంది. ప్రధానమంత్రితో ఘర్షణ పడేటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు, ఆయన్ని రాహుల్ గాంధీ అనుకుంటే ఆయన ఏం చేయడానికన్నా సిద్ధపడిపోతాడు పదవి కోసం. ఆయన తాపత్రయాన్ని వాడుకుని దేశాన్ని నాశనం చేయాలనుకునేటువంటి పొరుగు దేశాలు, ఆ పొరుగు దేశాల కుట్రల్ని, ఇక్కడ ధర్మభ్రష్టతో ఉన్నటువంటి రాజకీయ నాయకులని తాట తీయటానికి సడన్గా
బాలకృష్ణ గారు ఎంట్రీ ఇస్తారు. అక్కడ ఒక చిన్న లింక్ వెళ్ళారు. ఆ లింకు తప్ప అందులో పెద్దగా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏమీ లేవు. సినిమా చాలా సాఫీగా మామూలుగా వెళ్ళిపోతుంది, ఒక స్ట్రైట్ నేరేటివ్లో వెళ్ళిపోతుంది. తను చెప్పే అంశాలే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అనుకున్నాడు ఆయన డైరెక్టర్ గారు. ఈ ఉపన్యాసాలే థ్రిల్ కలిగిస్తే జనాలకి వచ్చేస్తారు సినిమా థియేటర్కి అనుకున్నారు. కానీ అలా జరగకపోవడానికి కారణం ఏంటంటే ప్రజలు హిందుత్వం నుంచి కొంత డిటాచ్ అవుతున్నారు. ఈ డిటాచ్మెంట్ వలన జనాలు బయటికి మాట్లాడట్లేదు, కానీ వాళ్ళ అంతరాంతరాల్లో కొంచెం ఈ కంటెంట్ పట్ల చిరాకు ఉంది. ఈ ప్రవచనాలు మనకెందుకు, సినిమా అనేది వినోదం కోసం. వీళ్ళు కొత్తగా చెప్తోంది ఏముంది? పాకిస్తాన్, చైనా మనకు శత్రు దేశాలు, అవి మన దేశాన్ని కబళించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. చివరికి దేశపు నదీ జలాలను కలుషితం చేయాలని ట్రై చేస్తున్నారు. తద్వారా వివిధ జబ్బులు ఈ దేశంలో ప్రబలాలను కోరుకుంటున్నారు. దానికోసం గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇవన్నీ జనాలకు తెలిసినవే, కొత్త నెరేటివ్ ఏం లేదు దీనిలో. అయితే నందమూరి బాలకృష్ణ లాంటి ఒక బిగ్ కమర్షియల్ హీరోతో ఇలాంటి ప్రవచనాలు చెప్పించడం ద్వారా దానికి ఒక వైడ్ రేంజ్ వస్తుంది అని అనుకున్నాడు ఆయన. కానీ అది కనిపించడం లేదు. జనాలు బయటకు మాట్లాడితే సినిమా బాగాలేదు అంటే వీడేదో సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి వ్యతిరేకి అని బ్రాండ్ చేస్తారేమో అని భయపడిపోయి సినిమా బాగానే ఉందండి అని చెప్తున్నారు. కానీ ఎవడు సినిమాకి వెళ్ళాలనే మూడో, లేకపోతే సినిమా గురించి పాజిటివ్గా మాట్లాడాలనేటువంటి ఉత్సాహము కనిపించట్లేదు. అందుకని వసూళ్లు డ్రాప్ అయిపోయినాయి తెలుగు రాష్ట్రాల్లో. హిందీ బెల్ట్లో అసలు పెర్ఫార్మెన్స్ మొదలు పెట్టలేదు ఈ సినిమా రిలీజ్ డే వన్ నుంచి. గురుగాంలో ఒక థియేటర్లో కొంచెం హడావిడిగా అనిపించింది తప్ప మిగిలిన ప్రాంతాల్లో అది చూపించిన ఇంపాక్ట్ ఏం లేదు. అలాగే మిగిలిన రాష్ట్రాల్లో కూడా, తమిళనాడులో ఏం పెర్ఫార్మెన్స్ లేదు, కేరళలో జీరో కండిషన్, ఒక్క కర్ణాటకలో ఉంది, నడుస్తోంది, డబ్బులు వస్తున్నాయి అక్కడ. కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు తప్ప రెస్ట్ ఆఫ్ కంట్రీ ఇంకెక్కడా లేదు ఈ సినిమా. 3 రాష్ట్రాల్లో మాత్రమే సినిమా బతుకు ఈడుస్తోంది అనేది వాస్తవం. దీన్ని హిట్ అని చెప్పుకున్నా వాళ్ళు ఇంకోటి అని చెప్పుకున్నా, యాక్చువల్గా వాళ్ళ టార్గెట్ 1000 కోట్లు. ఈ సినిమా టార్గెట్ 1000 కోట్లు కొట్టేస్తాం ఈజీగా అనుకున్నారు. కనీసం 700-800 కోట్లకు వెళ్తుంది అనుకున్నారు. కానీ 150-200 దాకా చేరటమే గొప్ప విషయం. ఇప్పుడు ఆ సినిమాకి 200 కోట్లు పెట్టామని చెప్తున్నాడు ఆయన. ఆ 200 కోట్లు సంపాదించడం కూడా ఇప్పుడు ఒక టాస్క్గా మారినటువంటి పరిస్థితి. అందుకని అఖండ 2 అనేది ఆ ఇబ్బంది పడటానికి కారణం, దీనిలో వాళ్ళు ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది హిందుత్వ ప్రమోషనల్ కంటెంట్. దాంతో జనాలు డిస్కనెక్ట్ అయ్యారనే విషయం తెలియదు వీళ్ళకి. పాన్ ఇండియా సినిమా అనగానే, జాతీయ సినిమా అంటే జాతీయవాదంతో నింపేస్తే జనం చూసేస్తారనే భ్రమకి గురయ్యారు. ఆ భ్రమల్ని బద్దలు కొట్టింది ఈ సినిమా. ఇంకెవరైనా సరే ప్రాపర్గా సినిమా తీయండి, దానికి ఒక మార్కెట్ అదే ఏర్పాటు చేసుకుంటుంది. నిజాయితీగా సినిమా తీయండి, దాని మార్కెట్ అదే తెచ్చుకుంటుంది. అంతే తప్ప మీరు మార్కెట్ కోసం విచిత్రమైన కథలు అల్లితే జనాలు నాశనం అయిపోతారు. ఈ గుణపాఠాన్ని నేర్పిన సినిమా అఖండ 2. అందుకని అదేమి తాండవం విపరీతంగా థియేటర్ల దగ్గర తాండవిస్తుంది అనుకోనక్కర్లేదు. అంత పరిస్థితి ఇంకా అనిపించట్లేదు. ఆ సినిమాకి ఉండే అవకాశం కూడా లేదు. ఇంకా అయిపోయింది దాని గొడవ. అది నెమ్మదిగా ఓటీటీలోకి, ఆ తర్వాత యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీదకి ఇలా చేరిపోతుంది. అంతకు మించి ఆ సినిమా కష్టం. కానీ ఆయన మాత్రం పార్ట్ 3 ఉంటుందని కూడా చెప్పేస్తున్నాడు. అదే సార్, ఇప్పుడు పార్ట్ 3 ఉంటే సేమ్ ఇలాంటి కంటెంటే ఉండబోతుందా పార్ట్ 3లో కూడా? ఇప్పుడు వచ్చిన గుణపాఠం నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలు రేపు కథను నిర్ణయించాలి కదా. బోయపాటి గారు కాన్షియస్గా ఏదో మాట్లాడేశాడు, కానీ వేదికల మీద ఆ ప్రాజెక్ట్ ఉండకపోవచ్చు అని నేనైతే బలంగా నమ్ముతున్నాను. పార్ట్ 3 అనేది ఉండకపోవచ్చు. ఉండదు. ఓకే సార్, అసలు 4th డే కలెక్షన్స్ మెయిన్ డ్రాప్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏమంటారు సార్? జనాల్లో ప్రో హిందుత్వ యాటిట్యూడ్ లేదండి. లేనప్పుడు ఇంక ఎవరు ఏం చేసినా నడవదు. ఆ కంటెంటే ఆధారంగా సినిమాని నిలబెట్టాడు ఆయన. అసలు ఆ మౌలికమైన వ్యవహారం పట్ల ఈ దేశ ప్రజలకి ఐక్యత లేదు. అందుకని ఎలా ఆడుతాయి ఇలాంటి సినిమాలు? ఆడవు. అయిపోయింది, దాని జమానా అయిపోయింది. అవుట్డేటెడ్ ప్రాజెక్ట్ ఇది, అవుట్డేటెడ్ వ్యవహారం. అంతకుమించి దీని గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా, 1000 కోట్లు సంపాదిస్తుంది అనుకున్న మూవీ
200 కోట్లు రావడం కూడా కష్టమైపోతుంది అని చెప్పేసి భరద్వాజ్ గారు అయితే చెప్పారు. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.